ప్రయత్నం మా తెలంగాణ ప్రజల్లోకి తీసుకురావద్దండి. ఓకే వరలక్ష్మి గారు, రేపు వాళ్ళు ఇప్పుడు పెట్టడానికి కారణం గ్రేటర్ జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం అని చెప్పేసి ఒక ఇది వస్తుంది. 2028లో మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టే ఇక్కడ కూడా అదే తరహాలో వాళ్ళు రాజకీయం చేయాలని చూస్తున్నారు. దానికి మీ పార్టీకి ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటి అసలు? ఎందుకండి ఇప్పుడు మనకు 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత 2 దఫాలుగా వీళ్ళు ట్రై చేసింది ఇక్కడికి వచ్చి రాజకీయంగా వీళ్ళు ఇది చేయాలని చెప్పని. 2 సార్లు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో గెలవాలని ఏదో చేయాలని చేసే ప్రయత్నంలో వాళ్ళు చేసిండ్రు. కానీ ఇక్కడ ప్రజలు తిప్పికొట్టిండ్రు. మళ్ళా ఎలక్షన్ వచ్చే మూమెంట్ కి ఎందుకు ఇట్లా మీరు దుమారం రేపే ప్రయత్నం చేస్తున్నారో అర్థం కావట్లేదు. బట్ ఇది 100% మీరు చేయాల్సినటువంటిది ఇక్కడ కాదు, ముందు అక్కడ డెవలప్మెంట్ చేసుకోండి. మీరు 2 పార్టీలు 3 పార్టీలు సమూహంగా అక్కడ ఉన్నారు. ఆ ఏపీని మీరు మీ రాజధాని మంచిగా నిర్మించుకోండి, మీరు చేయండి. మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలంగాణ రావడానికి ముందు కూడా మేము నీళ్లు అనుకునేటువంటి దాంట్లో మేము ఏ విధంగా ముందుకెళ్ళాలి, మా నీళ్లు మాకు ఏ విధంగా రావాలి అనే ప్రయత్నంలోనే మేము ఇంకా ఆ ఫైటింగ్ లోనే మేము ఉన్నాము. ఆ దానికి మమ్మల్ని మాకు వదిలేసి మీరు అక్కడనే మీది చూసుకోండి. అంతేగాని ఇక్కడికి వచ్చి మళ్ళా రాజకీయంగా మీరు ఓ సభ పెట్టి ఇది చేస్తాం అది చేస్తాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ అయినటువంటి ఐడియా కాదు. ఇది అసలు కరెక్టే కాదు. ఓకే రక్షణ గారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ యూత్